వెల్కమ్ బ్యాక్. ఎండలు మండిపోతున్నాయి, జలాశయాలలో నీళ్లు ఇంకిపోతున్నాయి, మత్స్య సంపదకు కరువు వచ్చింది, మత్స్యకారుల కడుపు మాడుతోంది. నిజామాబాద్ జిల్లాలోని నిజాం ప్రాజెక్టును నమ్ముకొని జీవిస్తున్న 2000 కుటుంబాల పరిస్థితి ఇది. నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టులో జలాలు అడుగంటుతున్నాయి. ఎగువ ప్రాంతంలోని సింగూరు ప్రాజెక్టులో నీరంతా నిలిచిపోవడంతో నిజాం ప్రాజెక్టుకు జలకళ తప్పింది. 2 నెలల వ్యవధిలో నీటి మట్టం కనిష్ట స్థాయికి పడిపోయింది. ప్రాజెక్టులో ఉన్న కాస్త నీరు ఎండలు కింగిపోతుండటంతో మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు సమ్మర్ సెగ చేపల వేటకు ఆటంకంగా మారింది. విపరీతమైన ఎండలకు నీటి ఉపరితలం వేడెక్కడంతో చేపలు పైకి రావడం లేదు. రోజంతా గాలించినా మత్స్యకారుల వలలకు చేపలు చిక్కడం లేదు. అడపా తడపా చిన్న చేపలు చిక్కినా పెద్ద చేపలు దొరకడం లేదు. దీంతో నిజాం జలాలపైనే ఆధారపడి జీవిస్తున్న 2000 కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఉపాధి లేక తిండి కరువై అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు మత్స్యకారులు. ఏదన్నా వ్యాపారం చేసుకునేందుకు బ్యాంకుల్లో లోన్లు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు సాగర్లో నీళ్ళు తోడమని మరి చేపలు లేవు, తలుగుతలేవు, మరి చిన్న చేపలు లేవు, పెద్ద చేపలు లేవు. ఏమిటి మీద బతకాలి మేము? మా గవర్నమెంట్ ఏమి ఇస్తలేదు, లోన్ ఇస్తలేదు, ఏమి ఇస్తలేదు. మరి ఏమిటి మీద బతకాలి సార్? మేము పిల్లలతో ఎట్లా బతున్నాము? ఒక చేప కూడా పడతలేదు. మాకు పింఛన్ ఇస్తలేరు, బియ్యం ఇస్తలేరు, ఏది ఇస్తలేవు. మరి ఎండలో వస్తున్నాం ఇక్కడ. మాకు ఏదైనా ఒకటి ఆదర చేయాలా? ఇక చేపలు అది పడతలేవు. అందరం మోగోళ్ళ పడలు విని ఎట్లా వస్తున్నాం? మాకు చేపల ఆదర లేదు, ఏం ఆదర లేదు. అట్టి ఎండలో కూర్చుంటే ఏం పని చేసుకోవాలి? ఎట్లా బతకాలి? భూతాలు లేదు, ఇక్కడ గుంట కూడా లేదు. మాకు అట్టిగా పిల్లల్ని చంపుకుంటే కూర్చుంటాం మేము. మాకు చేపల మీద ఆధారం ఉన్నది, ఇంకేమి లేదు. ఇక నిజాం ప్రాజెక్టులో ప్రతి ఏటా 15 లక్షల చొప్పున చేప పిల్లలను వదులుతున్నారు అధికారులు. ఈ లెక్కన 30 లక్షల పైచిలకు మత్స్య సంపద పెరగాలి. మత్స్యకారుల వల్లకు సమృద్ధిగా చేపలు చిక్కాలి. కానీ ఇవేవీ జరగడం లేదు. అధికారులు చేపల బ్రీడ్లను పెంచి ప్రాజెక్టులోకి వదిలేలోపు సగానికి పైగా చేప పిల్లలు చనిపోతున్నాయని, అలా కాకుండా చేపల బ్రీడ్లను నేరుగా జలాల్లోకి వదిలితేనే ఫలితం ఉంటుందంటున్నారు మత్స్యకార నేతలు. వేట సాగని సమయంలో బియ్యం, పింఛన్లు అందించి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే అది సప్లై చేసేది ఏదైతే ఉందో మాకు గవర్నమెంట్ డైరెక్ట్గా తీసుకొచ్చి సాగర్లో వదిలేయడం వల్లనే మాకు ఉపాధి కరెక్ట్ జరుగుతుంది. ఏదైతే తీసుకొచ్చి మీరు యాచరీస్లలో, ఫామ్స్లలో తీసుకొచ్చి వేయడం జరుగుతుందో దాంట్లో సగం నష్టపోయి సగం చనిపోవడం జరుగుతుంది. 2 నెలల పీరియడ్లో 1200 రూపాయలు మళ్ళీ 40 కిలోల బియ్యము సప్లై చేయాలని గవర్నమెంట్ మేము మత్స్యకారుల తరఫున విన్నవించుకుంటున్నాను. ఏదేమైనా నిజాం ప్రాజెక్ట్ ని నమ్ముకున్న మత్స్యకారులు నట్టేట మునిగారు. ఉపాధి కోల్పోయి అర్ధాకలతో అలమటిస్తున్నారు. ప్రాజెక్టులో జలాలు ఇంకడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని గుర్తించిన మత్స్యకారులు సింగూరు జలాలను వెంటనే విడుదల చేయించాలని స్థానిక నేతలపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. పులివెందుల ప్రజలు గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతున్నారు. బిందెడు నీటిని పట్టుకోవడానికి గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. కొన్నిసార్లు అయితే తెల్లవార్లు వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. అయినా 2-3 బిందెలు దొరకని పరిస్థితి దాపురించింది. పట్టించుకోవాల్సిన నేతలు మాత్రం పాదయాత్రలంటూ రాష్ట్రం పట్టుకుని తిరుగుతున్నారని మండిపడుతున్నారు స్థానికులు. ఇది కడప జిల్లా పులివెందుల. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అందించిన నేల ఇప్పుడు తాగునీటి కోసం అల్లాడిపోతోంది. కడప జిల్లా పులివెందుల గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారినప్పటి నుంచి పట్టణంలో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. 2004లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటిని యురేనియం ప్లాంటుకు, అనంతపురం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకు కేటాయిస్తూ అప్పట్లో తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు తాగునీటి ఎద్దడికి కారణమైంది. పులివెందుల వాసులు బిందెడు నీటి కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు సైతం తాగునీటిని పట్టుకోవడానికి పనులు మానుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. పులివెందులు మొత్తం నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాము. ట్యాంకీలు అయితే ఒకటి ట్యాంకీలు వస్తున్నాయి, అవి మాకు సరిపోవడం లేదు. కూలీకి పనులకి వెళ్ళే వాళ్ళం కూడా వెళ్ళకుండా నీళ్లకు చాలా కాపలాలు కాసి తెల్లవారు నిద్ర లేకుండా పనులు ఆపుకొని మేము నీళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నాము. కులాలకు ఎప్పుడైనా వదిలినా కూడా ఈ కుళ్ళు నీళ్లు, గలీజు నీళ్ళు వస్తున్నాయి. మా పులివెందులకు నీళ్లు గవర్నమెంట్ సప్లై చేయడం లేదు. 8-9 నెలల నుంచి నీళ్లతో చాలా ఇబ్బందులు పడుతున్నాము.
చిత్రావతి వచ్చి మాకు కావాల్సిన నీళ్ళు రావడం లేదు. గవర్నమెంట్ ఏం సప్లై చేస్తుందో మాకు అర్థమే కావడం లేదు. అక్కడికి మాకు నీళ్ళ కోసమే మా టైం అంతా వేస్ట్ చేసుకొని ట్యాంకుల ద్వారా వచ్చే నీళ్ళు పట్టుకొని చాలా ఇబ్బందులు పడుతున్నాము. కుళాయిల ద్వారా అయితే నీళ్ళు అయితే రావడం లేదు. ఎప్పుడో 4 రోజులకు 5 రోజులకు వస్తే చాలా సమస్య మురికిగా వస్తున్నాయి. అందువల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. పట్టణంలో తాగునీటి ఎద్దడి ఉందని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. పట్టణ జనాభా 65,000కు చేరిందని ప్రధాన జలాశయంలో నీరు లేకపోవడమే ఇందుకు కారణమంటున్నారు అధికారులు. ప్రస్తుతం బోర్లు, ట్యాంకర్ల ద్వారా మాత్రమే నీటిని సరఫరా చేయగలుగుతున్నామని చెబుతున్నారు వారు. చెరువు పూర్తిగా ఎండిపోయిందో అప్పటి నుంచి మనం పూర్తిగా టౌన్లో ఉన్న బోర్ల ద్వారానే త్రాగునీరు అందిస్తున్నాము. అప్పటికి ఉన్న బోర్లు 63 ఉన్నాయి. అప్పటికి ఈ 63 బోర్ల ద్వారా పట్టణంలో తగినంత నీరు సరఫరా చేయడానికి వీలైనందున కొత్తగా వెంకటాపురంలో ఒక 3 బోర్లు వేసాము. ఆ 3 బోర్ల ద్వారా మళ్ళీ కొత్తగా పైప్ లైన్ వేసి లయాలా కాలేజీ ELSRకి ఎక్కించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ టౌన్లో ఉన్న బోర్లు కొన్ని వాటర్ డిప్లీట్ అయినందువల్ల, తర్వాత వెంకటాపురంలో కూడా ఈల్డింగ్ తగ్గినందువల్ల ఉలిమెళ్ళ చెరువు దగ్గర మళ్ళీ కొత్తగా 3 బోర్లు వేయడం జరిగింది. ఈ 3 బోర్ల ద్వారా కూడా మళ్ళీ పైప్ లైన్ వేసి ఫిల్టర్ పెట్టి డైరెక్ట్గా సంపులోకి నీళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమ్మర్ రాకముందు అంతకుముందు మనకు పార్నపల్లి నీళ్లు బాగా సఫిషియెంట్గా వచ్చేటప్పుడు మనిషికి ప్రతిరోజు 100 లీటర్ల నీళ్ళు ఇవ్వగలిగేవాళ్ళం. 65,000 జనాభాకి 65 లక్షల లీటర్ల నీళ్ళు ఇచ్చేవాళ్ళం అంతకుముందు. ఇప్పుడు 40 లక్షల లీటర్ల నీళ్ళు మాత్రం ఇస్తున్నాము. నార్మ్స్ ప్రకారం మనకి రిక్వైర్డ్ క్వాంటిటీ 100 LPCD అంటారు. అంటే ప్రతి మనిషికి ప్రతిరోజు 100 లీటర్లు ఇవ్వాలని. ఇప్పుడు వేసవి దృష్ట్యా, త్రాగునీటి ఎద్దడి దృష్ట్యా మనం 60 లీటర్లు మాత్రం ఇవ్వగలుగుతున్నాము. పట్టణంలో నెలకొన్న ఈ దుస్థితికి వైఎస్ జమానాలో తీసుకున్న నిర్ణయాలే కారణమని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. చిత్రవతి రిజర్వాయర్ నుంచి నీటిని యురేనియం ప్లాంట్ అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు కేటాయిస్తూ అప్పట్లో జీవో ఇవ్వటమే పులివెందులలో తాగునీటి ఎద్దడికి కారణమని మండిపడుతున్నారు వారు. దాదాపు 6 ఏళ్ల పాటు వైఎస్ సీఎంగా పనిచేసినా ఒరిగిందేమీ లేదంటున్నారు. పట్టణంలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంటే వైఎస్ కుటుంబీకులు మాత్రం యాత్రలు, సభలు నిర్వహించుకుంటూ కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు పులివెందుల ప్రాంతంలో నీటి సమస్య ఎక్కువ ఉంది. గత రాజశేఖర 6 సంవత్సరాలుగా ఈ ప్రాంతం ముఖ్యమంత్రి ఉన్నా కూడా కొన్ని పులివెందులకు రావాల్సిన వాటా కానీ పులివెందులకు రాకుండా కొన్ని యూరేనానికి, కొన్ని కదిరికి, కొన్ని జీవోలు కేటాయించడం జరిగింది. పులివెందుల ఆ జీవోలు రద్దు చేసి ఆ యూరేనానికి కానీ సంబంధించుంటే ఈ పులివెందులకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. సరిగా ప్రణాళిక లేకుండా పోవడము, దీనికి సరిగా అధికారులు కానీ అప్పటి ప్రజాప్రతినిధులు కానీ దీని మీద ఇంట్రెస్ట్ చూపకుండా ఈ యూరేనానికి, కదిరికి కేటాయించడం వల్ల ఈ పులివెందుల ఈ పరిస్థితి వచ్చింది. ఈ మహానేత కాలంలో పులివెందుల ప్రజలకు ఎంత దుర్గతి ఏర్పడిందో అర్థమవుతుంది. పులివెందుల ప్రాంత ప్రయోజనాలు కాపాడాల్సిన ఆనాటి ఇక్కడి శాసనసభ్యుడు, అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కేవలం అనంతపురం జిల్లాలోని పలు నియోజకవర్గాల త్రాగునీటి సమస్యలకు ఇచ్చినంత ప్రాధాన్యత పులివెందుల ప్రాంత త్రాగునీటి సమస్యలకు ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పులివెందుల పట్టణానికి రావాల్సిన త్రాగునీటి కోటాను విడుదల చేయించకపోగా, అంతేకాకుండా చిత్రావతి రిజర్వాయర్లో ఉన్న ఈ పులివెందుల ప్రాంతానికి సంబంధించిన త్రాగునీటి జలాలను ఈ అనంతపురం జిల్లాలోని 4-5 నియోజకవర్గాలకు కేటాయించి ఆయన అతి పెద్ద పులివెందుల నియోజకవర్గానికి అన్యాయం చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ పార్టీ నాయకులు దానిని అంగీకరించకుండా పోటీలు పడి వాళ్ళే, ఆ పార్టీకి సంబంధించిన నాయకులే పులివెందుల ప్రజానీకానికి ఎంతో మేలు చేస్తున్నాం, ఎంతో సేవ చేస్తున్నామని చెప్పి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోవడం చాలా అమానుషంగా ఉంది. వైఎస్ హయాంలో తన సొంత నియోజకవర్గానికి నిధులు దోచిపెట్టాడని విమర్శించిన నోళ్లు ఈ పరిస్థితిని చూసి ఏమంటాయో చూడాలి. అనగనగా ఓ మర్రి చెట్టు. రామాలయం చెంతనే ఉన్న పచ్చని ఆ చెట్టు అంటే చుట్టుపక్కల జనానికి ఎంతో ఇష్టం. ఆలయానికి వచ్చే భక్తుల్లో చాలా మంది ఆ చెట్టు ఆకులు తింటుంటారు. అవును, మీరు విన్నది నిజమే. మర్రి ఆకులు తినడం అక్కడ నిత్యం చూడొచ్చు. పచ్చగా గుబురుగా ఉన్న ఈ మర్రి చెట్టును చూస్తే మీకేమనిపిస్తోంది? ఇలాంటి మహావృక్షాల్ని చూస్తే ఎవరికైనా దాని కింద కాసేపు సేద తీరాలనిపించడం సహజం. కానీ ఈ ప్రాంతం వాళ్లకు మాత్రం ఈ మర్రి చెట్టును చూస్తే దాని ఆకుల్ని తినాలనిపిస్తుంది. అనిపించటమే కాదు, ఎప్పుడెళ్ళినా ఇదిగో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఆ చెట్టు ఆకులు తింటే మూగాళ్లకు మాటలొస్తాయట. అంగవైకల్యం ఉన్న వాళ్లకు వైకల్యం పోతుందట. అయితే ఓ కండిషన్, చేతితో పట్టుకుని తినకూడదట.
మేకల నేరుగా నోటితోనే తినాలన్నది కండిషన్. మర్రిమానులాగే ఈ మూఢనమ్మకం కూడా దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో నాటుకుపోయింది. ఇంతకీ ఈ తతంగం ఎక్కడన్నదేనా మీ సందేహం? నిజామాబాద్ జిల్లాలో భీంగల్ మండలం పిప్రి గ్రామ శివారులో ఉంది మర్రిమాను. దీనికి చంద్రగిరి చెట్టని ఇంకో పేరు కూడా ఉంది. ఇలాంటి మర్రిమాను చిత్తూరు జిల్లా చంద్రగిరి తరువాత ఈ ఊళ్ళో మాత్రమే ఉందట. దీని ప్రత్యేకత ఏమిటంటే దీన్ని చేతితోటి ముట్టుకోకుండా కాలి కొమ్మన వంచి దాన్ని నోరుతోటి ఆకులు తిన్నట్టయితే ఎవరైనా మానసిక వికలాంగులు ఉంటే, అంగవైకల్యం ఉన్నోళ్ళు ఎవరైనా ఉన్నారంటే వారికి నయమవుతుంది అని చెప్పేసి మా ప్రగాఢమైన నమ్మకము. అది ఎన్నో తరతరాలుగా వస్తుంది. అందుకోసం దాన్ని ఇప్పుడు కూడా మేము అట్లనే కంటిన్యూ చేస్తున్నాం. అది చాలామంది భక్తులకు న్యాయమై కొద్దిగా ఇంప్రూవ్ అయినట్టు కూడా చాలామంది చెప్పుకుంటారు కాబట్టి అట్లనే కంటిన్యూగా నడుస్తుంది. ఈ చెట్టుతో పాటు ఇక్కడున్న లొద్ది రామస్వామి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. రాముడే స్వయంగా ఇక్కడికొచ్చి పంచలింగాలను ప్రతిష్ఠించాడన్నది స్థానికుల కథనం. ఏటా శ్రీరామనవమికి ఈ ఊళ్ళో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి భక్తులు వస్తారని స్థానికులు చెప్తున్నారు. ఇక్కడి కోనేటిలో స్నానం చేసి మర్రిమాను ఆకులను తింటే సకల రోగాలు నయమవుతాయని నమ్ముతారు. ఇవన్నీ మూఢనమ్మకాలు కాదా అంటే తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారమంటారు తప్ప ఈ అలవాటును వదులుకోవటానికి ఇష్టపడటం లేదు. ఫస్ట్ వికలాంగులు వచ్చిన వాళ్ళు తర్వాత రియల్గా వచ్చి ఇక్కడ పూజ చేస్తుంటారు అన్నట్టు. ఆ విధంగా మాకు అర్థమైపోయింది అదే అని. మా పూర్వీకులు కూడా చెప్తుండేవారు. అందు గురించి అని ఇక్కడ చంద్రగిరి మర్రి చెట్టు ఉంది. ఇది ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ లేదు. తిరుపతిలో ఒకటి ఉందట, ఆ తర్వాత ఇక్కడనే ఉంది. మర్రి చెట్టు ఆకులు తింటే మూగాళ్లకు మాటలొస్తాయనటం మూఢనమ్మకం అంటున్నారు వైద్యులు. ఆయుర్వేదంలో మర్రి చెట్టు బెరడు, వేళ్లను ఔషధాల తయారీకి ఉపయోగించిన ఇలా పచ్చి ఆకులను నేరుగా తింటే జీర్ణ సంబంధ వ్యాధులొస్తాయని హెచ్చరిస్తున్నారు. బయటపడ్డ పత్రి భూభాగోతం, చర్యలకు జేసీ ఆదేశం. వేడెక్కిన కృష్ణా జిల్లా రాజకీయాలు, అధికార ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్లు. నిజాం సాగర్ లో అడుగంటిన జలాలు, మత్స్యకారులకు ఉపాధి కరువు. హైదరాబాద్ లో రెచ్చిపోతున్న దొంగలు, మళ్లీ ఏటీఎం చోరీకి విఫలయత్నం.